గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై మీడియా బనీ వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీ. మీ బిజినెస్ డెవలప్మెంట్లో భాగంగా మీరు వెబ్సైట్ తయారు చేయించుకోవాలనుకుంటే మీడియా బనీని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మార్కెట్లో ఉన్న రేట్ల కంటే చాలా తక్కువ రేట్లో అండ్ బెస్ట్ క్వాలిటీ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు 6,000 నుంచి వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ మన ఆడియన్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం స్పెషల్ 1,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. రైట్ నో మనం ఇప్పుడు హోస్పేట్లో ఉన్నాము. సో నైట్ అక్కడ మనం 9:30కి ఎక్కినాం, ఇందాకనే దిగినాం. 4:30 అయింది. మనకు చూపెట్టిన టైం 5:30. 350 కిలోమీటర్స్ అప్రాక్స్ ఉండే. ఒక గంట ముందే దిగినాం. ఇక్కడ నుంచి హంపి 14 కిలోమీటర్స్ అంట. సో ఆటోస్ ఉన్నాయి. ఆటోకి 300 రూపీస్ 2 పర్సన్స్. వేరే ట్రాన్స్పోర్ట్లు కూడా ఉంటాయి. బట్ మేము దిగింది 4:30కే కాబట్టి ఇంకేం చేయాలో అర్థమవుతలే. సో హంపికి వెళ్ళి అక్కడ ఏమైనా డిసైడ్ అవుదామని, ఇక్కడ ఉండి ఏం చేస్తాం చెప్పు అని పోతుంది. రైట్ నో మేము దారిలో కాఫీ తాగుతున్నాము. దీని తర్వాత మనం ఆటో అన్నతో మాట్లాడుకుంటూ వెళ్దాం అసలు ఏంది అనేది మ్యాటర్. సో ఇది మా రూము. 2 మంచాలు ఉన్నాయి, ఒక ఫ్యాన్ ఉంది. పాతకాలం ఊర్లో ఉండే టైప్ ఆఫ్ రూమ్ ఉంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక అద్దం ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడే ఆడో దిగినాము. ఇక్కడ దగ్గరలో రూమ్ చూసారు కదా. ఇది ఏంటంటే అంత క్లాస్ రూమ్ ఏం కాదు, మనం ఊర్లో తీసుకున్న టైప్లో ఉంది. సో ప్రస్తుతానికి ఏదో ఒకటి తీసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ 5:30 టైంలో మళ్ళీ రూములు ఊర్లో తిరిగేంత ఒప్పుకోలేదు. దానికి ఈ రూమ్ తీసుకున్నాం. ఒకవేళ ఇది బాగుంటే ఇలానే కంటిన్యూ అవుతాం, లేదు అనుకుంటే వేరే రూమ్ మార్చుకుంటాం. ఈ రూమ్కి 700 రూపీస్ అంట. ఎక్కువ తక్కువ నాకు తెలియదు. ప్రస్తుతానికైతే అది తీసుకున్నాం. మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది. మేము జస్ట్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేద్దామని బయటకు వచ్చినాము. నా వెనుక టెంపుల్ ఉంది కదా, అదే విరూపాక్ష టెంపుల్. ఇందాక మీరు డ్రోన్ షాట్ చూసిరు కూడా ఆ టెంపుల్వే. సూపర్ ఉంది టెంపుల్ మాత్రం. ఆర్కిటెక్చర్ బాగుంది. అంటే టెంపుల్ కంటే చుట్టుపక్కల ఇంకా అండ్ ఆర్కిటెక్చర్ అంతా మన ధ్వంసానికి గురైన ఆర్కిటెక్చర్ పక్కన చాలా బాగుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇది హంపి మ్యాప్. మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు హంపి బజార్లో. ఇక్కడ ఉండేది విరూపాక్ష టెంపుల్ ఒకటే. ఓకే. సో బయట వెళ్తే చెన్నగిరి గణేశ, నరసింహదేవుడు, బొడవలింగము, కచ్చలి రాయిలో పద్మమాలో, కౌలవపురం, వేణుల కట్టేశాల, రాజగిరి రోడ్లో పుష్కరిణి, మహానవతి బొమ్మ, రాణిగారి జలకలాడేది, విమస్కట్ ఎంట్రన్స్, ఏకశిలత, సప్తస్వరం, రాజగిరి కొల్లాపురం అన్ని ప్లేస్ ఉంటాయి. సో మన లోకల్ ఆటో ఉంటుంది అనమాట. సో ఆటో వెళ్తే నియర్ బై టెంపుల్ దాకా వెళ్తుంది. దాని గురించి కూడా గైడెన్స్ చెప్తాం. మీ లోపల పోయి చూసుకుని వచ్చే వరకు వెయిటింగ్ ఉంటుంది. సో అన్ని మంచిగా చూపించి వచ్చి మీ వెహికల్ ఇక్కడ రూమ్ తీసుకున్నారా ఇక్కడ డ్రాప్ చేస్తాం. ఎంత తీసుకుంటారు? సో మీ ఫుల్ డే చూస్తారు, హాఫ్ డే చూస్తారు సార్? మామూలుగా ఎంత టైం పడుతుంది? మామూలుగా అంటే 3-4 అవర్స్ పడుతుంది మొత్తం. అన్నీ అయిపోతుంది 3-4 అవర్స్లో. ఎంత తీసుకుంటారు? 800 తీసుకుంటాం. యాక్చువల్లీ గవర్నమెంట్ రేట్ వచ్చేసి మంచికి చాలా ఉంది. అలా మేము అడిగాము. అంటే ఆటో రేట్లో చెప్పేస్తాము. అంటే దాని గురించి మంచి సర్వీస్ ఉంటుంది. ఫుల్ డే అంటే ఎంత? ఫుల్ డే అయితే 1200 అవుతుంది అంటే ఈవినింగ్ సాయంత్రం వరకు. ఓకే. ఆయన ఒక మ్యాప్ చూపెట్టింది కదా. సో వాళ్ళు డిఫరెంట్ ప్యాకేజ్లు ఉన్నాయి. మనం కొంచెం అట్లా తిరిగి ఎక్కడన్నా మంచి బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి కొంచెం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోదాం మనం. తెలుగు వచ్చా మీ అందరికీ? నా సినిమాలు చూస్తారా? తెలుగు సినిమాలు చూస్తారా? ఏ సినిమాలు చూస్తారు? ఏం సినిమా చూసినా రీసెంట్గా? చూసిరా? ఏ సినిమా నచ్చింది నీకు? ఏ సినిమా నచ్చింది? దీర్ఘం బాగుందా? ఇక్కడ ఈ ఏరియాలో టెంపుల్ ఉంది. ఇటు ఒక కాలనీ ఉంది. ఇప్పుడే ఒక ఆయనని అడిగినాము, అన్న ఇక్కడ మంచి హోటల్ ఎక్కడ ఉంటుంది అంటే ఆయన పోలీస్ అంట, కెమెరా ముందుకు రావద్దంట. సో ఇక్కడ ఒక కాలనీ, ఒక ఏరియా పేరు చెప్పిండు. హోటల్ పేరు మాత్రం సాగర్ హోటల్ అని చెప్పిండు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ATMలు ఉండవు. ఎక్కువ మంది ఆన్లైన్ పే యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మనం వెళ్ళే హోటల్ మాత్రం ఆన్లైన్ పే కూడా యాక్సెప్ట్ చేస్తారంట. సో అందుకే సాగర్ అన్న దగ్గరికి వెళ్తున్నాం. ఇంకోటి 1 more థింగ్ ఏంటంటే కార్లా కన్నా ఎక్కడున్నా ఇడికి రా, ఇక్కడ మామూలు టూరిస్ట్ క్యాన్ లేదురా. అంటే మనం రాగానే ఆ స్ట్రీట్ పోకుండా ఇటు సైడ్ వచ్చింటే బాగుంటుంది. బట్ ఇంత ఎర్లీ మార్నింగ్ మనం ఏం తిరుగుతామని అడిగినా అంతే. ఆయన చెప్పిన గలీలోకి వచ్చినాం. ఇక్కడ మన పక్కన ఉంది. ఇది ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్ అంటూ. వాళ్ళు కొంచెం వెజ్ ఏం కలవకుండా తింటారు కదా, ఆనియన్స్ అవి లేకుండా తింటారు కాబట్టి ఆ హోటల్ వాళ్ళకి సేఫ్. ఇప్పుడు నెక్స్ట్ మన సాగర్ అన్న హోటల్ కూడా ముందు ఉంది. ఇదే మన సాగర్ అన్న హోటల్. సాగర్ హోటల్ ఇదే మన హోటల్. మేము అనుకున్నట్టే ప్రాబ్లం అయింది. ఏమైందంటే అక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది, బట్ జియో లేదు. అంబానీ సార్ ఎక్కడ ఉండో
అసలు ఈ ఏరియా మొత్తంలో సిగ్నల్ రావట్లేదు. అక్కడక్కడ ఎయిర్టెల్ కాదు, ఆ ఎయిర్టెల్ కొంచెం, ఐడియా కొంచెం వస్తుంది. మా ఇద్దరిది జియోనే. లిక్విడ్ క్యాష్ లేదు మా దగ్గర, సో ఆన్లైన్ పే చేయలేకపోయినాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి డబ్బులు కావాలి, బైక్ రెంట్కి తీసుకోవడానికి డబ్బులు, అన్నిటికీ డబ్బులు కావాలి. డబ్బులు ఉన్నాయి బట్ బ్యాంక్లో ఉన్నాయి, ఇక్కడ ఏటీఎంలు లేవు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏటీఎం దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక విలేజ్ ఉంది, సో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి. మాత్రం ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ మనీ డ్రా చేసుకొచ్చుకోవాలి. అది ఇప్పుడు మేము ఆటో ఎక్కినాము. మనకు డబ్బులు కావాలంటే కమలాపూర్ వెళ్ళాలి, అక్కడే ఏటీఎం ఉంది. అండ్ అక్కడే బైక్ రెంటల్ కూడా అక్కడే ఉందంట. సో ఇక్కడ నుండి 30 రూపీస్, పక్క ఊరే, ఒక్కొక్కరికి 30 రూపీస్, ఇద్దరికి 60 రూపీస్. అక్కడ ఏటీఎం దగ్గర ఉన్న ఇద్దరైతే మనమే. ఇక్కడ ఏంటంటే చాలా ఎండ, డైరెక్ట్ సూర్యుడు ఏటీఎం లోపలికి పోతాడు, ఎండ ఉంటేనే నడుస్తుంది అంట. అండ్ వీఆర్ రెడీ టు స్వైప్. ఇప్పుడే ఏటీఎంలో 4000 డ్రా చేసినాము, ఎక్కువ వస్తలేవు దాంట్లో. అండ్ యాక్టివా స్కూటీస్ కోసం చూస్తున్నాము, దొరకట్లే. ఇందాక ఒక 2 షాప్ల దగ్గరికి వెళ్ళినాము, అక్కడ లేవన్నా సాయంత్రం రా అన్నాడు. సాయంత్రం వరకు మనం ఏం చేయాలి, సాయంత్రం వరకు మనం అంతా తిరిగేసేయాలి. సో నడుస్తున్నాము, ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఏదైనా దొరకగానే అది పట్టుకొని వెళ్ళిపోవడమే ఇంకా. కానీ ఎక్కువ లేవు అసలు షాప్స్ కదా. ఇంత రద్దీ ఏరియాలా, అంటే ఐ మీన్ ఇంత టూరిస్ట్ స్పాట్లా అసలు ఏం లేవు ఎక్కువ. కీమాలు అయితే చాలా ఉన్నాయి, నాన్ వెజ్ సెంటర్లు మాత్రం బాగా అంతే. ఎందుకంటే ఈ గల్లీ మొత్తం అదే మనం అది మాత్రం చాలా ఉంది. ఇక్కడ ఒక హోటల్ ఉంది, హెరిటేజ్ టిఫిన్ సెంటర్ అని. చూడడానికి కొంచెం బ్యాంబూ స్టిక్స్తో ఉంది కాబట్టి కొంచెం నమ్ముతున్నాం. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ దోశ తీసుకున్నాము. దోశ బాగుంది, పూరి బాగుంది, ఇడ్లీ ఓకే. చట్నీ హైలైట్, ఇక్కడ పూరి చట్నీ హైలైట్ బాగుంది. వెనుక చూసుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయలో. కమలాపూర్ మొత్తం తిరిగినాము, ఒక దగ్గర బైక్ రెంటల్ అది ఉందంట. సో అక్కడ కూడా అన్న సాయంత్రం రమ్మన్నాడు. అయితే ఇక్కడ హంపీలో కూడా చాలా ఉంటాయి, బట్ మాకు పైసలు లేకుంటే అక్కడ పోయి టిఫిన్ చేసి పైసలు తీసుకొని మళ్ళీ హంపీకి పోయి అక్కడ బైక్ రెంటల్ తీసుకొని ఏటీఎంకి రావాలంటే 100 రూపాయలు ఉండాలి ఫస్ట్ మన దగ్గర. 200 ఉండాలి అంటే పోయేటప్పుడు డబ్బులు ఉంటాయి ఇంకా ఏటీఎంలో. వ్యూ రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఇది మనం ఆటోలోనో కార్లోనో ఎంజాయ్ చేసే వ్యూ కాదు, పక్కా బైక్లో అలా అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క బైక్ తీసుకొని వెళ్తూ ఉంటే సూపర్ ఉంటుంది అసలు. సో మేము అదే అనుకుంటున్నాం, ఉన్నదే ఇద్దరం అయినా 2 తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే ఇట్ వుడ్ బి డిఫరెంట్ కదా, అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది బాగుంటుంది. సో రైట్ నా ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 2:24 అయింది. రూమ్కి వెళ్ళాం, ఫ్రెష్ అప్ అయినాం. చూడండి కొత్త కాస్ట్యూమ్స్ ఉన్నాయి. వాడు వైట్ వేసుకుండు, నేను రెడ్ వేసుకున్నా. సో కొత్త ఎనర్జీతో వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇందాక సీను బయటికి వెళ్ళినప్పుడు ఒకటి చూసిండంట, ఏంటంటే హోమ్ ఫుడ్. నేను ఏం చూసినా చెప్పు. అంటే బోర్డు ఉంది హోమ్ మేడ్ ఫుడ్ అని, దాంట్లో కొన్ని రెసిపీస్ అవన్నీ బయట పెట్టినారు. చూడనీకి అయితే బాగుంది. ఇంకా కొన్ని డిఫరెంట్గా ఏంటంటే వేరే ఉన్నాయి, ఆ హోమ్ మేడ్ ఫుడ్ కాకుండా ఇక్కడ వేరే స్టాల్స్ లాగా ఉన్నాయి. అంటే మంచిగా ఆర్కిటెక్చర్ ఉంది, టేబుల్స్ అయినా ఏమైనా ఓల్డ్ టైప్, మనకి ఏంది రెట్రో అంటారు, రెట్రో ఫీల్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఫారినర్స్ చాలా మంది వచ్చి ఆడనే తింటున్నారు. సో ఇదేంటంటే గుడి పక్కన ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఉన్నాయి. ఆ కాలనీ దగ్గరికి వెళ్తున్నాం. ఒకసారి అక్కడికి వెళ్ళాక అసలు ఏమేమి ఉన్నాయి, ఎంత ఛార్జ్. ఇందాక మనం మాట్లాడుకున్నది దీని గురించే, కమ్ హోమ్ చూద్దామా. ఇవి చూడవచ్చు లెదర్ బ్యాగ్స్ అంట. ఇవి ఒకసారి పోయేటప్పుడు చూద్దాం. ఇప్పుడు కొంచెం ఆకలి తిన్నాక మాట్లాడతాం. కామదహనం ఇంకా మ్యాంగో ట్రీ రెస్టారెంట్ ఉంది కదా, దాంట్లో మాత్రం మస్తు జనం ఉన్నారు. అందులో తినాలంటే 25 మినిట్స్ ఆగాలంట. సో అక్కడ ఒకటి చూసినాం, ఇక్కడ ఒకటి చూసినాం. దేంట్లోకి వెళ్దాం రా. నాకు ఇది బాగా అనిపిస్తుంది, బట్ ఎక్కువ టైం పట్టేటట్టుంది. దీంట్లో ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు. ఇంకేంటంటే మన ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ బాబా సుబ్బయ్య గారు రైట్, చాలా పాపులర్ ఉన్నట్టుంది, ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ టైం కూడా పడుతుందంట. సో వీఆర్ డిసైడింగ్ అదా ఇదా అని పైన అడుగుదాం. ఇటే తలిగిస్తున్నట్టు. సో లోపల సీట్లు ఉన్నాయంట, వెళ్తున్నాము. ఇక్కడ నాకు మంచి అనిపించిన విషయం ఏంటంటే చెప్పులు మొత్తం బయట ఇప్పేస్తారు. హెల్త్ పరంగా ఇది చాలా మంచి విషయం. ఏం రాదు, మేము కూడా ఈయన ఇప్పేస్తున్నాం. లోపల కూర్చున్నాం, ఫుల్ రష్ ఉంది, పాటలు పెట్టిండు. కాపీరైట్ క్లెయిమ్ రావచ్చు, స్ట్రైక్ రావచ్చు. మొత్తం హిందీ పాటలే, మళ్ళీ టీ సిరీస్.
ఇప్పుడే రెస్టారెంట్లో తిన్నాము, ఇట్ వాజ్ అమేజింగ్. నిజంగా నేను ఆంధ్రాలో తిన్నా కదా ఫుడ్, సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది అనమాట. ఫుడ్ హోటల్లో తిన్నా కానీ ఫీలింగ్ మాత్రం నా ఎక్స్ప్రెషన్ చూసి గమనించేది మస్తుంది. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడ ఇంత సాటిస్ఫై అనిపించలేదు. అంటే ఎక్కడ పోయినా అంబియన్స్ బాగుండదు, లేదంటే ఫుడ్ లో ఏదైనా ఒక ఐటెం బాగుండదు, టేస్ట్ బాగుండదు, ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ రెండు థాలీ తీసుకున్నాం, 2 బాగున్నాయి, అన్ని ఐటమ్స్ బాగున్నాయి. తర్వాత లాస్ట్కి ఏం తీసుకున్నాం, మిల్క్ షేక్ తీసుకున్నాం 2. అవి కూడా అసలు ఎక్కడ తగ్గలేదు. మేమేం ప్లేట్ అంతా ఫుల్ ఉంటే ఖాళీ చేసి పెట్టినాము. ఇంకేంటంటే ఫారినర్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో. మ్యాంగో రెస్టారెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంది. అంటే ఏరేమౌంట్ సాంగ్స్ పెట్టి చిన్నగా సౌండ్ పెడుతుండు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది, అంబియన్స్ బాగుంది, సర్వీస్ కూడా బాగుంది. సర్వీస్ కూడా బాగుంది. టిప్పి అంటే